నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలు। ఎన్టీఆర్ వైద్య సేవలో డబ్బులు తీసుకున్నట్లు రుజువైతే పెద్ద మొత్తంలో పెనాల్టీతో పాటు రిజిస్ట్రేషన్ రద్దుకు కూడా వెనుకాడేది లేదని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు। కలెక్టరేట్ లోని వశిష్ఠ సమావేశ మందిరం నందు కలెక్టర్ అధ్యక్షతన ఎన్టీఆర్ వైద్య సేవల్లో పలు ఆసుపత్రులపై వచ్చిన ఆరోపణలపై సంబంధిత కమిటీ సభ్యులతో కలిపి విచారణ చేశారు। 16 ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులపై ఆరోపణలు రాగా వాటిలో భీమవరం ఒమేగా హాస్పిటల్స్, రాజర్షి హాస్పిటల్స్, శ్రీలక్ష్మి హాస్పిటల్స్, మదర్వాణి హాస్పిటల్స్, తణుకు యాపిల్ హాస్పిటల్, తణుకు ప్రభుత్వ జిల్లా హాస్పిటల్, వర్మ హాస్పిటల్ ఉన్నాయి। శ్రీలక్ష్మి హాస్పిటల్స్, మదర్వెన్ని హాస్పిటల్స్ పై ఫిర్యాదులు విచారణలో రుజువైనందున పెనాల్టీ విధించడం జరిగింది। ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ద్వారా ఉచిత సేవలను అందిస్తున్నారని, పేదలకు నాణ్యమైన మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ సూచించారు। జిల్లాలో జల్ జీవన్ మిషన్ పనులు వేగవంతం చేయడానికి అవసరమైన చర్యలను చేపట్టడం జరిగిందని కలెక్టర్ తెలిపారు। స్వచ్ఛ భారత్ మిషన్, జల్ జీవన్ మిషన్ అమలు నిర్వహణపై బుధవారం దేశంలోని ఢిల్లీ నుండి డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్ష చేశారు। ఈ సమావేశానికి కలెక్టరేట్ జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, డిఆర్ఓ శివనారాయణ రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ అధికారి తదితరులు పాల్గొన్నారు। సెక్రటరీ మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లాలో 2 నీటి స్వచ్ఛతా పరీక్షల ల్యాబ్లు ఉన్నాయని, ఒకదానికి మాత్రమే NABL గుర్తింపు ఉన్నదని, రెండో ల్యాబ్కు కూడా గుర్తింపుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు। బుధవారం కలెక్టరేట్ లోని వశిష్ఠ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి భవ్య భీమవరం అభివృద్ధి పనులపై సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష చేశారు। వివిధ ప్రదేశాల్లో చేపట్టిన పనుల పురోగతి మరియు పింక్ టాయిలెట్స్ నిర్మాణాలకు తీసుకున్న చర్యలపై రెవెన్యూ, మున్సిపల్ సంబంధిత శాఖ అధికారులను ఆరా తీశారు। ఈ సందర్భంగా భవ్య భీమవరం పట్టణ సుందరీకరణ పనుల్లో భాగంగా జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అన్నారు। చేపట్టిన పనులను సత్వరమే పూర్తి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు। ఈ సమావేశంలో ఆర్డీఓ, జిల్లా టూరిజం శాఖ అధికారి, మున్సిపల్ కమిషనర్ తదితర అధికారులు పాల్గొన్నారు। బుధవారం కలెక్టరేట్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణిని డిటిఓ మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు। ఈ సందర్భంగా కలెక్టర్ శుభాకాంక్షలు తెలుపుతూ పాఠశాల బస్సులన్నీ ఫిట్నెస్ గా ఉండేలా తనిఖీలు నిర్వహించాలని అన్నారు। అలాగే రహదారుల భద్రతకు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు। పశ్చిమ గోదావరి జిల్లా రవాణా అధికారిగా KSMV కృష్ణారావు పదవి బాధ్యతలు చేపట్టారు। వీరిని ఏలూరు జిల్లా నుండి బదిలీపై పశ్చిమ గోదావరి జిల్లాలో నియమించడం జరిగింది। ఇంతకు ముందు డిటిఓగా పనిచేసిన ఉమామహేశ్వరరావు గత నెల 31న పదవి విరమణ చేశారు। ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు భీమవరం మండలం రామాయణపురం గ్రామంలో జన సైనికులు వీర మహిళల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమంలో భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, ఆసియా కప్ భారత క్రికెట్ జట్టు మేనేజర్ పులపర్తి ప్రశాంత్ ముఖ్య అతిథులుగా పాల్గొని కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు। అనంతరం రామాయణపురం గ్రామం మెయిన్ సెంటర్ లో జనసేన జెండా స్తూపాన్ని ఆవిష్కరించి జెండాను ఎగురవేశారు। ఈ కార్యక్రమంలో వర్రే గణేష్, చలంకూరు సోమేశ్వరరావు, ఎర్రంశెట్టి సాయి పవన్, నాదెళ్ల లక్ష్మణరావు, మురాల సురేష్, సలాది వెంకన్న, చిలుకు రవికుమార్, బొక్కా నాగేశ్వరరావు, మోకా రవివర్మ, పిల్లి కనకారావు, కుత్తి వెంటి దుర్గప్రసాద్, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు। తప్పుకోవాలి మీరు చేతులు తీయన 2 చేతులు అయితే గణేష్ ఎదగలండి।
మరి ఇటువంటి చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి రామాయణపురం జన సైనికులకు గ్రామ ప్రతి ఒక్కరికి అన్నా మీరు తప్పుకోండి ఒకసారి అన్నా ఓకే తప్పుకోండి నష్టం ఎవరు ఒకసారి జిల్లా కేంద్రంపై కూటమి పార్టీల వైఖరి ఏమిటని సిపిఎం జిల్లా కార్యదర్శి గోపాలన్ ప్రశ్నించారు. ఏరోటికాడ పట్ల కూటమి పార్టీల వ్యవహారం ఉందని, గత 3 సంవత్సరాల క్రితం పూర్తయిపోయిన అంశాన్ని అధికార పార్టీ వారు ఎందుకు వివాదం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఎన్నో వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చారని, ఇంకా అమలు చేయాల్సిన వాగ్దానాలు చాలా ఉన్నాయని, వాటి అమలు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. ప్రభుత్వంపై ఆందోళన చేయకుండా ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇలాంటి వివాదాస్పద అంశాలను సృష్టిస్తున్నారా అని అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా కేంద్రంపై స్పష్టమైన ప్రకటన చేసి శాశ్వత భవన నిర్మాణాలను ప్రారంభించి వివాదాలు తలెత్తకుండా స్వస్తి పలకాలని గోపాలన్ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రెవెన్యూ రీసర్వేలో రైతులకు న్యాయం జరిగేలా అధికారులు చూడాలని అత్తిలి ఏఎంసీ చైర్మన్ దాసం ప్రసాద్ కోరారు. అత్తిలి తహసీల్దార్ కార్యాలయంలో రీసర్వే ప్రాజెక్టుపై నిర్వహించిన గ్రామ సభలో ఆయన మాట్లాడారు. సరిహద్దులు ఏర్పాటు చేసే సందర్భంగా అధికారులు ఖచ్చితంగా వ్యవహరించాలని కోరారు. అత్తిలి తహసీల్దార్ దశకవంశీ మాట్లాడుతూ, గతంలో 1306 సర్వే నెంబర్లు ఉండగా ఇప్పుడు 9240 సర్వే నెంబర్లు అయ్యాయని అన్నారు. గతంలో సంయుక్త సర్వే నెంబర్లు ఉండేవని, ఇప్పుడు విడివిడిగా సర్వే నెంబర్లు కేటాయించారని అన్నారు. అత్తిలిలో 5500 ఎకరాలకు సర్వే నిర్వహించినట్లు తెలియజేశారు. రైతులు తమ అభ్యంతరాలను తెలియజేస్తే ప్రభుత్వ అధికార ముద్రతో పాస్ పుస్తకాలు పొందాలని కోరారు. అత్తిలి మండల తెలుగుదేశం అధ్యక్షుడు పోలిశెట్టి చందు, మాజీ అధ్యక్షుడు ఆనాల ఆదినారాయణరావు, సొసైటీ అధ్యక్షుడు పోలిశెట్టి గోపీకృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో మాట్లాడారు. టీడీపీ కార్యదర్శి ఆల్తి అజయ్, డికేవల్లి సొసైటీ అధ్యక్షుడు దాసం తాతాజీ తదితరులు పాల్గొన్నారు. అత్తిలి పంచాయతీ కార్యాలయం వద్ద జరిగిన రెవెన్యూ సదస్సులో అత్తిలి ఎంపీపీ మక్కా సూర్యారావు, నీటి పంపిణీ కమిటీ చైర్మన్ నల్లూరి సురేష్ పాల్గొన్నారు. గౌరవ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మనకి అత్యుత్తమంగా అత్తిలిలో 5500 ఎకరాలు రీసర్వే కంప్లీట్ చేయడం జరిగింది. పూర్వం మనకి సర్వే నెంబర్లు ఉండేవి, అది చేయింతో వాటితో చేసేటప్పుడు ఇప్పుడు రోవర్ ఉపయోగించి చేయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఇప్పుడు వచ్చిన ఎల్పిఎంలను సరిచూసుకోవడానికి డ్రాఫ్ట్ ల్యాండ్ రిజిస్టర్ అనేది తయారు చేశాము. దీనికి సంబంధించి పట్టాదారులు అందరూ కూడా మనకి ఆధార్ కార్డులు, మొబైల్ నెంబర్సు, ఫోటోలు ఇస్తే మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ లేయర్ని మనం ఇవ్వాల్సింది జరుగుతుంది. ఇస్తే కనుక మీకు రాజముద్రతో పట్టాదారు పాస్బుక్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సహకరించిన అత్తిలి రైతులకి మరియు గ్రామ పెద్దలకి, కూటమి ప్రభుత్వానికి సభాముఖంగా థ్యాంక్స్ చెప్పుకుంటూ మరింత నీట్గా రెవెన్యూ రికార్డ్ని చేయవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గర్భధారణకు ముందు, గర్భం ధరించాక లింగ నిర్ధారణ పరీక్షలు చట్టవిరుద్ధమని అత్తిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ కె నాగరాజు అన్నారు. అత్తిలి బాలికల ఉన్నత పాఠశాలలో అత్తిలి, మంచిలి, తిరుపతిపురం సెక్టార్ల పరిధిలో గల ఐసిడిఎస్ అంగన్వాడీ కార్యకర్తలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. తల్లి, బిడ్డ ఆరోగ్యం కోసమే స్కానింగ్ పరీక్షలు నిర్వహించాలని అన్నారు. అంగన్వాడీ కార్యకర్తలకు ఈ విషయంపై అవగాహన కల్పించాలని కోరారు. ఐసిడిఎస్ పర్యవేక్షకురాలు శ్రీదేవి, కనక మహాలక్ష్మి, బాలికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయలక్ష్మి, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అత్తిలి శివారు సీతానగరంలోని వినాయకుడి మందిరం వద్ద లక్ష్మీ గణపతి హోమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈడూరుకి చెందిన అర్చకులు వాడపల్లి శేఖరాచార్యుల ఆధ్వర్యంలో కొనకళ్ళ కాంతారావు, విజయ నిర్మల దంపతులు హోమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మన్యం దానారావు, ఇతర భక్తులు పాల్గొన్నారు.
మంచిలి పుంతలో ముసలమ్మ అమ్మవారి దేవస్థానం హుండీ లెక్కింపు నిర్వహించగా 3 నెలలకు 1,96,915 రూపాయలు ఆదాయం వచ్చినట్లు దేవస్థానం చైర్మన్ బోడ నరసింహమూర్తి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ నాయకులు సిరిగాని నాగేశ్వరరావు, ఆలయ ధర్మకర్తలు రావిపాటి నాగరాజు, మామిడి రత్నం, భాలం ఝాన్సీ లక్ష్మి, పొట్నూరి లక్ష్మి, గంధం వెంకటరమణ, మట్టపర్తి దుర్గా, పురాణపండ సుభద్ర, ఆలయ ఈవో పిల్లి సూర్యనారాయణ, ఏఎంసీ డైరెక్టర్ కలిగితి దయానందమూర్తి, గ్రామ టీడీపీ అధ్యక్షుడు దువ్వాపు ధనరాజు, ఉండు శివయ్య, పెండెం రాంబాబు, పెచ్చెట్టి రామకృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అత్తిలి గంటావారి పుంతలో కొలువై ఉన్న శ్రీ కొండలరాయుడు స్వామివారికి బుధవారం విశేష పూజలు జరిగాయి. ఆలయ గురువు గొట్టుముక్కల సత్యనారాయణరాజు ఆధ్వర్యంలో పూజలను నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ వారి సంక్షేమానికి కట్టుబడి ఉందని తణుకు ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి తణుకు నియోజకవర్గంలోని 66 మంది లబ్ధిదారులకు 35,91,000 విలువైన చెక్కులను బుధవారం అందజేస్తూ ఎమ్మెల్యే మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు ఆరోగ్యము వైద్యానికి పెద్దపీట వేస్తూ వైద్యం అందడం లేదని ఎవరూ నిరాశ చెందకుండా ఉండేలా ప్రణాళికలు చేస్తున్నట్లు చెప్పారు. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పథకంలో ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరేలా సొంత ఖర్చులతో వైద్యం చేయించుకున్న వారికి ప్రభుత్వం అండగా ఉండే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కూడా సాయం అందిస్తున్నట్లు చెప్పారు. తణుకు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 4.5 కోట్ల మేర సీఎం రిలీఫ్ ఫండ్ అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సీఎం రిలీఫ్ చెక్ నోట్ చేసుకోవాల్సిన రిలీఫ్ చెక్ నోట్ చేసుకోవాల్సిన ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 66 మంది లబ్ధిదారులకు 35,91,450 రూపాయలు చెక్కుల పంపిణీని చేయడం జరిగింది. తణుకు టౌన్, ఇరగవరం, అత్తిలి, తణుకు రూరల్ మండలాలకు సంబంధించి 66 మంది ఎవరైతే సీఎం రిలీఫ్ ఫండ్కి దరఖాస్తు చేసుకున్నారో వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నిధులు మంజూరు చేసి ఈ చెక్కుల ద్వారా పంపించడం జరిగింది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వైద్యానికి పెద్దపీట వేస్తూ ఎవరూ కూడా వైద్యాలు అందలేదని నిరాశ చెందకుండా ఉండే విధంగా అనేక కార్యక్రమాలకి ఈరోజు ప్రారంభించడం జరిగింది. అలాగే ఎన్టీఆర్ ఆరోగ్య సేవ ద్వారా మ్యాక్సిమం కవరేజ్ వచ్చేలాగా కూడా ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దాంతోపాటు ఇంకా కొన్ని వైద్యాలు ఎవరైతే ఎన్టీఆర్ ఆరోగ్య సేవలో పొందలేకపోయారో వారి సొంత ఖర్చులతో వైద్యాలు చేయించుకున్నారో అదేవిధంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి వైద్యాలు ఈరోజు ప్రభుత్వ పరంగా కానివి ఎవరైతే చేయించుకున్నారో వారి సొంత డబ్బులతో వారందరినీ కూడా ఆదుకోవాలనే ఆలోచనతో వారెవరో కూడా ఆర్థికంగా ఇబ్బంది పడకూడదనే ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం జరుగుతుంది. అందులో భాగంగా మన తణుకు నియోజకవర్గానికి ఈరోజు దాదాపు 35 లక్షల పైగా ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల్ని శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక తణుకు నియోజకవర్గంలోనే దాదాపు 4.5 కోట్ల వరకు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఈరోజు మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అందించడం జరిగిందనే సందర్భంగా తెలియజేసుకుంటూ కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తుంది, ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తుంది. ఆ విధంగా ప్రతి ఒక్కరికి కూడా అండగా నిలబడే విధంగా
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, ప్రధానమంత్రి మోడీ గారి సహకారంతో ఈ ప్రభుత్వం ఒక ప్రజా సంక్షేమాన్ని అమలు చేస్తూ ముందుకెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అనేక పరిశ్రమలు స్థాపించి ఎంతో మందికి ఉపాధి కల్పించి ఆంధ్ర బిర్లాగా పేరుగాంచిన వ్యక్తి డాక్టర్ ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ అని, ప్రపంచ పటంలో తణుకు ప్రాంతానికి ఒక గుర్తింపు ఆయన తీసుకువచ్చారని ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. స్వర్గీయ ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ వర్ధంతి కార్యక్రమాన్ని బుధవారం తణుకులో నిర్వహించారు. ఈ సందర్భంగా ముళ్లపూడి విగ్రహానికి పూలమాలలు వేసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ ఘనంగా నివాళులర్పించి మాట్లాడారు. పారిశ్రామిక, సేవ, విద్య, వైద్య రంగాలతో పాటు రాజకీయ రంగంలో కూడా ఆయన తనదైన ముద్ర వేసుకున్నారని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు స్థాపించి వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ద్వారా ఎంతో మందికి ఉపాధి కల్పించినట్లు చెప్పారు. పారిశ్రామికంగా ఎన్నో పరిశ్రమలు నెలకొల్పిన ఆయన తణుకు ప్రాంత అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషించారని కొనియాడారు. సేవా కార్యక్రమాల ద్వారా అనేక విద్యా సంస్థలను నెలకొల్పి ఎంతో మందికి మార్గదర్శకులుగా నిలిచారని, తణుకు పట్టణ అభివృద్ధిలో తనదైన ముద్ర వేసి మున్సిపల్ చైర్మన్ గా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హరిశ్చంద్ర ప్రసాద్ గారు పారిశ్రామిక రంగంలో, సేవా రంగంలో, విద్యా వైద్య రంగాల్లో, అదేవిధంగా రాజకీయ రంగాల్లో కూడా ఒక క్రమశిక్షణతో, ఒక విశ్వసనీయతతో తనదైనటువంటి ముద్ర వేసి ముఖ్యంగా పారిశ్రామికంగా తణుకు లాంటి గ్రామీణ ప్రాంతాల్లో ఆ రోజుల్లో పరిశ్రమను స్థాపించి వ్యవసాయ ఆధారితమైనటువంటి పరిశ్రమ ద్వారా అనేక మందికి ఉపాధి కల్పించి ఈ ప్రాంత అభివృద్ధి, పారిశ్రామికంగా ప్రగతిని సాధించడానికి దోహదం చేసి ముందడుగు వేసినటువంటి వ్యక్తి హరిశ్చంద్ర ప్రసాద్ గారు. అనేక పరిశ్రమలను స్థాపించడమే కాకుండా అనేక మందికి ఉపాధి కల్పించి ఆంధ్ర బిర్లాగా అందరిచే గుర్తింపబడినటువంటి వ్యక్తి హరిశ్చంద్ర ప్రసాద్ గారు. అదేవిధంగా సేవా కార్యక్రమాల ద్వారా అనేక విద్యా సంస్థలను స్థాపించి వాటికి విరాళాలు ఇచ్చి ఎంతోమందికి విద్యలో ముందడుగు వేసే విధంగా ఆయన తీసుకున్నటువంటి చర్యల వల్ల మాత్రమే సాధ్యమైందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రాజకీయ రంగంలో కూడా ఎమ్మెల్యేగా, అదేవిధంగా తణుకు మొట్టమొదటి మున్సిపల్ చైర్పర్సన్గా ఆయన ఇక్కడ ఈ ప్రాంత అభివృద్ధికి చేసినటువంటి కృషిని మనందరం కూడా ఆలోచించాలి. ముఖ్యంగా ఆయన తణుకు పట్టణ అభివృద్ధిలో తనదైనటువంటి ముద్ర వేసి మున్సిపల్ చైర్మన్గా తణుకు పట్టణానికి అనేక షాపింగ్ కాంప్లెక్స్ని నిర్మించి తణుకు పట్టణ ఆదాయాన్ని పెంచే విధంగా ఆయన ఆలోచనకి నిదర్శనని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఒక నీతి నిజాయితీతో కూడినటువంటి రాజకీయాలు, విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేసి హరిశ్చంద్ర ప్రసాద్ గారు ప్రతి ఒక్కరి గుండెల్లోనూ కూడా స్థిరమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకున్నారని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, అదేవిధంగా తర్వాత చంద్రబాబు నాయుడు గారితో కూడా ఒక మంచి అనుబంధాన్ని కొనసాగించి వారితో ఎంతో గౌరవాన్ని పొంది అన్ని రంగాల్లోనూ కూడా తెలుగుదేశం పార్టీ ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాల్ని, ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా అభివృద్ధిలో తనదైనటువంటి పాత్రని పోషించినటువంటి వ్యక్తి హరిశ్చంద్ర ప్రసాద్ గారు. వారి వర్ధంతి సందర్భంగా వారికి మరొకసారి ఘన నివాళులు అర్పించుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తణుకు సజ్జాపురంలో శ్రీ గణపతి నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 14వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని లక్ష్మీ గణపతి యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వర స్వామి వారిని కరెన్సీతో అలంకరించారు. సుమారు 16.5 లక్షల విలువైన 100 నోట్లతో స్వామివారిని అలంకరించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ నెల 10న నిమజ్జన కార్యక్రమం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.
తణుకులో కొత్తగా ఏర్పాటు చేసిన ఒక ప్రైవేట్ ఆసుపత్రిని తణుకు శాసనసభ్యుడు ఆర్మిల్లి రాధాకృష్ణ ప్రారంభించారు. వైద్య విలువలతో కూడినటువంటి వైద్యాన్ని అందించి పేరు పొందాలని సూచించారు. పలువురు కూటమి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తణుకు జిల్లా హాస్పిటల్లో ఎన్సిడిసి 4.0 సర్వేలో భాగంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పై అవగాహన కల్పిస్తూ దానికి సంబంధించిన శిక్షణ వేల్పూరు, మంచిలి, రేలంగి, అత్తిలి, ఇరగవరం పిహెచ్సిలోని 40 మంది MLHPలకు ఇవ్వడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్యాధికారిని జి గీతాబాయి, సూపరింటెండెంట్, డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ తదితరులు పాల్గొన్నారు. తేతలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సహాయోపాధ్యాయుడు మెజిషియన్ బి గోపాల్ రెడ్డి, తణుకు మున్సిపల్ 4వ నెంబర్ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుని రుద్రమదేవి దంపతులు చెన్నారెడ్డి వర్ధంతి సందర్భంగా ఉన్నత పాఠశాలకు చెందిన 10 మంది, ప్రాథమిక పాఠశాలకు చెందిన 3 విద్యార్థులకు సైకిళ్లు అందజేశారు. తేతలాయుడు సరళ సతీష్ విద్యార్థులకు సైకిళ్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నర్సాపురం డివైఈఓ డి మురళీ సత్యనారాయణ దంపతులు దాతృత్వాన్ని అభినందించారు. తణుకు మండల విద్యాశాఖాధికారి బండి ఆంజనేయులు, ప్రధానోపాధ్యాయుడు కోట సూర్య వెంకట విశ్వేశ్వర ప్రసాద్ మాట్లాడారు. గోపాల్ రెడ్డి మాట్లాడుతూ కోచింగ్ సెంటర్ ద్వారా వేలాది మంది విద్యార్థులకు ఉన్నత విద్యను తన తండ్రి అవకాశం కల్పించారని అన్నారు. కె పుల్లారెడ్డి, రాజకుమారి, సుధారాణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎలా చూడండి సార్, ఎలా చూడండి సార్. హెచ్ఎం గారు ఓకే సార్. ఈరోజు ఎన్నో సందర్భాల్లో మా నాన్నగారు చెప్పేవారు, చర్చించుకుని ఆయన ఫాలో అవుతున్నాను. ఆయనే మా హెడ్మాస్టర్ రావడం చిన్నది ఖర్చు పెట్టి చాలా పెద్ద స్థాయిలో ఆర్భాటం చేసుకుని ప్రచారం చేసుకుని అనుకుంటున్న రోజులు ఇవి. ఇప్పుడు దాదాపుగా 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టేవాడు 70-80 వేలైనా ఖర్చు పెట్టి సైకిల్కి 13 సైకిళ్ళు ఇస్తున్నారంటే దాదాపుగా 80,000 పై చేరు. అంత అమౌంట్ కూడా ఖర్చు పెట్టి ఎక్కడ కూడా చెప్పినటువంటి దాఖలాలు లేవు, ఎప్పుడు కూడా ఎవరికి చెప్పలేదు. అటువంటి వ్యక్తిత్వం కలిగినట్టు గోపాల్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తున్నాను. మరి వాళ్ళ నాన్నగారి మీద ఉన్న ప్రేమతోటి ఈ కార్యక్రమాన్ని 12 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా జరుపుతున్నందుకు, భగవంతుడు శక్తి సంపన్నత ఇచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా మరి ఒకసారి అభినందన తెలియజేస్తున్నాను. కార్యక్రమం స్టార్ట్ చేసి వదిలేస్తారు చాలామంది, 1 సంవత్సరం, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు చేసి వదిలేస్తారు. ఇది అలా కాకుండా కన్సిస్టెన్సీ అంటే స్థిరత్వాన్ని అలా కొనసాగింపుగా చేయడం అంటే మాట్లాడే విషయం కాదు. కొనసాగింపు కార్యక్రమం అనేది చాలా ప్రశంసనీయం. ఇంకా 10 మందికి మంచి చేసేటటువంటి బుద్ధి అలాగా ఉంది కాబట్టి శక్తిని కూడా ప్రసాదించాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ, మరి ఇలాంటి ఉపాధ్యాయుడు పనిచేస్తున్న పాఠశాల విద్యార్థులందరూ కూడా అదృష్టవంతులని తెలియజేస్తున్నాం. చెన్నారెడ్డి గారిని మేము చూడలేదు, మాకు తెలియదు. కానీ మా ఊర్లో ఒక పెద్ద మనిషిగా పెద్దగా ఆయన చూసి నేర్చుకునే కొన్ని విషయాలు మేము చాలా అనువుగా నేర్చుకోగలిగాం. ఎందుకంటే గోపాల్ రెడ్డి గారు ఈ స్కూల్లో జాయిన్ అయిన అప్పటి నుంచి కూడా కార్యక్రమాలు చేస్తూ ఉండడంలో
మా ఊర్లోనే జన్మించి మా ఊర్లోనే కార్యక్రమం చేశారేమో అన్నంతగా మేము తృప్తి పొందాం. చెన్నారెడ్డి గారి పేరు విన్నప్పుడల్లా కూడా మరొకసారి ఆయన్ని ఈరోజు స్మరించుకోవడం చాలా సంతోషంగా ఉంది. మా తండ్రి గారు బాపతి చెన్నారెడ్డి గారు ఇదే రోజున 2012 నా భౌతికంగా దూరం అయ్యారు, కానీ ఇప్పటికీ మాతోటే ఉంటారు. ఆయన తణుకులో వైటల్ కోచింగ్ సెంటర్ అనే సంస్థ స్థాపించి కొన్ని వేల మందికి ఉన్నత విద్యా సంస్థలు ప్రవేశం కల్పించడము, కొన్ని వందల మందిని ప్రభుత్వ ఉపాధ్యాయులుగా మార్చడంలో ఆయన సక్సెస్ అవ్వడం జరిగింది. ఆయన చూపినటువంటి క్రమశిక్షణలోను ఆ తర్వాత మేము సెటిల్ అయిన తర్వాత అనేక దాతృత్వ కార్యక్రమాలు, అనేక దేవాలయాలకు విరాళాలు ఇవ్వడము, విద్యా సంస్థలకు విరాళాలు ఇవ్వడము, పేద విద్యార్థులను చదివించడము, అట్లా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆయన బాటలో నడిచే ప్రయత్నంగా మేమేదో ఇస్తున్నామని కాదండి, మాకు అవకాశం ఇస్తున్నారు పిల్లలు. మా 4 ఏళ్ళు లోపలికి వస్తున్నాయంటే ఆ పిల్లలు పెట్టే భిక్షతోటి మేము బ్రతుకున్నామని పూర్తిగా నమ్ముతున్నాము. అందుకని మేము ఇచ్చే సైకిళ్ళు స్వీకరిస్తున్నందుకు ఆ పేరెంట్స్కి మాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముందు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు చేనేత కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలను తక్షణం అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం ఉమ్మడి జిల్లా పూర్వ కార్యదర్శి బళ్ళ చినవీరభద్రరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాలకొల్లు మండలం దగ్గులూరు గ్రామంలోని వివోస్ కమ్యూనిటీ హాల్లో జరుగుతున్న చేనేత కార్మిక సంఘం జిల్లా ప్రథమ మహాసభను జయప్రదం చేయాలని కోరుతూ బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో చేనేత వృత్తిని నమ్ముకుని నేటికి 2 లక్షల మగ్గాలపై పనిచేసుకుంటూ ఉపాధి పొందుతున్న కార్మికులను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు చేనేత సహకార వ్యవస్థను దెబ్బతీస్తూ పవర్లూమ్ యజమానులకు కోట్ల రూపాయల రాయితీలు ఇస్తూ వారిని ప్రోత్సహించడం పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జియో ట్యాగ్స్ ఫోన్లకు ఏర్పాటు చేసి పలు రకాల యాప్లు ఇచ్చి ఉదయం నుండి సాయంత్రం వరకు పనులు చేయిస్తున్న ఐకేపీ విఓఏల సమస్యలు పరిష్కరించాలని ఎరగవరం మండలం విఓఏల సమావేశంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ వెంకటేశ్వరరావు అన్నారు. బుధవారం సమాఖ్య కార్యాలయంలో పిల్లి వరలక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశంలో స్మార్ట్ ఫోన్లు ఇచ్చి కార్మికులను కట్టు బానిసలుగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేయిస్తోందని విమర్శించారు. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. తిండి గింజలు, ఇల్లు, విద్య, వైద్యం వంటి మౌలిక అవసరాలు ప్రతి కుటుంబానికి హక్కుగా అందజేయాలని, దానికోసమే సిఐటియు పోరాడుతుందని అన్నారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సైన్స్ విద్యార్థుల కోసం మెడికల్ కోడింగ్ మరియు కెరీర్ అవకాశాలు అనే అంశంపై ఒకరోజు వర్క్షాప్ సెప్టెంబర్ 3వ తేదీన విజయవంతంగా నిర్వహించబడినది. ఈ కార్యక్రమాన్ని థర్డ్ ఫ్లోర్స్ ఆర్గనైజేషన్, సైన్స్ అసోసియేషన్ మరియు కళాశాల యొక్క ఇంటర్నల్ క్వాలిటీ అష్యూరెన్స్ సెల్ సంయుక్తంగా నిర్వహించాయి. కళాశాల ప్రిన్సిపల్ నిర్మల్ కుమారి అధ్యక్షతన వర్క్షాప్ ప్రారంభమైనది. కో-చైర్పర్సన్ డాక్టర్ స్వరూపరాణి, కన్వీనర్ ఐక్యూఎస్ఏ కోఆర్డినేటర్ గణేష్ కుమార్ మరియు కో-కన్వీనర్ శ్రీనివాసరావు ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేయడంలో కీలక పాత్ర పోషించారు. అంగన్వాడీ కార్యకర్తలకు గణపవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ కె ఓంకార్నాథ్ ఆధ్వర్యంలో క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. క్యాన్సర్ వ్యాధి వంశపారంపర్యంగా లేదా జన్యుపరంగా సంక్రమిస్తుందని తెలిపారు. వృత్తిపరంగా కూడా క్యాన్సర్ వస్తుందని, క్యాన్సర్ లక్షణాలు బరువు తగ్గడం, ఆకలి మందగించడం, విరోచనాలు, రక్తం పడడము, కండరములు బలహీనంగా ఉండడము అన్నారు. ఆడవారికి సంక్రమించే సర్వైకల్, బ్రెస్ట్ క్యాన్సర్ గురించి కూడా తెలియజేశారు. ఆహార పదార్థాల ద్వారా కూడా క్యాన్సర్ వ్యాధి సంక్రమిస్తుందని, త్వరగా గుర్తించినట్లయితే పూర్తిగా నయం చేసుకోవచ్చునని తెలియజేశారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.